మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, వేదనలు, కన్నీరు, భయంకరమైనటువంటి పోరాటం అనుభవిస్తూ అలసి సొలసిపోయి భరించలేని భారమును భరిస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనుదినము నీ కోసం ఏర్పాటు చేసినటువంటి మహా ఘనమైనటువంటి వాగ్దానాల కార్యక్రమం ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనందరి కోసము ఎంతగానో ప్రయాసపడుచు ఇస్తున్నటువంటి చక్కని వాకు నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప అద్భుతము, విడుదల, శాంతి, సమాధానం, నెమ్మది అన్ని విధాల ఆశీర్వాదకరంగా మార్చబడతావని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ యొక్క బైబిల్ క్విజ్ ని కూడా ఫాలో అప్ చేస్తూ దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూద్దాము. నేను మీకు విశ్రాంతిని కలుగ చేయుదును. నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఐ విల్ గివ్ యూ రెస్ట్. రెస్ట్ ఎప్పుడు వస్తుందండి మనకి? మనం బాగా కష్టపడి పనిచేసి అలసిపోయినప్పుడు రెస్ట్ కావాలనిపిస్తుంది. శరీరం నలిగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్రలేమితోనూ మరి భయంకరమైనటువంటి శరీర అలసట వచ్చినప్పుడు మనకి రెస్ట్ కావాలనిపిస్తుంది. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీ పైకి వస్తున్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలను బట్టి అలసిపోయి ఉన్నావేమో, ఎదురాడి ఆడి ఆడి అలసిపోయి ఉన్నావేమో, నీ పక్షాన దేవుడు నిలబడతాడని నిలబడి యుద్ధము చేస్తున్నాడు, నా దేవుడే నా పక్షాన యుద్ధము చేస్తాడని ఎన్ని పోరాటాలు వచ్చినా, కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, ఆర్థిక ఇబ్బందులైన, వ్యతిరేకతలైన, ప్రతికూల పరిస్థితులైన, అననుకూల పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి మానసికమైన ఒత్తిళ్లు నీ మీదికి వచ్చినా సరే నువ్వు నిలబడ్డావు చూడు. ఆ నిలబడిన విధానాన్ని దేవుడు చూసి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఆయన నీకు రెస్ట్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. ఎందుకంటే అలసి సొలసిపోయిన నీ జీవితంలో ఈ లోకంలో ఎక్కడ ఏది కూడా నీకు రెస్ట్ ఇవ్వలేదు. కానీ దేవుని హస్తము, ఆయన రెక్కల మాటున నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడండి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి పోరాటాల నుంచి మరి రెస్ట్ ఇవ్వాలంటే అది దేవుని వలన మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఆయన రెస్ట్ ఇస్తున్నారంటే అన్ని అనుకూలంగా సమకూర్చబడతాయండి. ఈజీగా నీ పనులన్నీ అయిపోతాయి. తేలిగ్గా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు అలా చూస్తూ ఉండగానే గొప్ప కార్యాలు జరుగుతాయి. అలా ఇజ్రాయేలు ప్రజలు చూస్తూ ఉండగానే ఎర్ర సముద్రం 2 పాయలు చేయబడింది. యోర్దాను నది రాశిగా పోయబడింది. ఆకాశం నుండి మన్నా కురిపించబడి ఇజ్రాయేలు ప్రజలు పోషింపబడ్డారు. బండ నుండి నీరు ఉబికింది. 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు అలా చూస్తూ ఉండగానే వారు అనుభవించారు. కాబట్టి ఇటువంటి గొప్ప మేలులు, 12 గంపలు మిగిలినటువంటి ఆహారము మనము చూడగలము. 2 చేపలు 5 రొట్టెలను ఆశీర్వదించి ఇచ్చి 12 గంపలు మిగులుదల నీ జీవితంలో కూడా అట్టి రెస్ట్, అట్టి ఆశీర్వాదం, అంత సమృద్ధిని నువ్వు అనుభవిస్తావని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఎంతో శరీరంలో నలిగిన ఈ యొక్క భయంకరమైన అలసట నుంచి దేవుడు నీకు విశ్రాంతి కలుగు చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా దేవుణ్ణి పక్షాన ఉండి నీకు న్యాయం చేస్తాడని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మంది వారి వారి వ్యాధులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆయా అప్పుల సమస్యలను బట్టి, కుటుంబ భారాలను బట్టి, వ్యక్తిగత సమస్యలను బట్టి, మానసికమైన ఒత్తిళ్లు, ఆయా ఎన్నో రకాల అపవాది పోరాటాలను బట్టి, ప్రతికూలతలను బట్టి విరిగి నలిగి వేసారిపోతున్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న 10th క్లాస్ బిడ్డలను కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చక్కగా జరిగించడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని మీరు అణపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలలో, ప్రపంచంలో మీ శాంతి నెలకొల్పబడును కాక. అయ్యా, భయంకరంగా ధరలు పెరిగిపోతూ తండ్రి, నిత్యావసర సరుకులు అనేక రకాల
రకాలుగా పోరాటాలు అనుభవిస్తున్న ప్రజలపై మీ యొక్క కనికరమును, కృపను అనుగ్రహించి మీకు మహిమ తెచ్చుకోనమని, ఈ రోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరికీ మీ దీవెనలు దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.